నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సిటీ. తన పుట్టినరోజును పురస్కరించుకుని డివిఆర్ బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ భవన్ బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని టీజీవీ భవన్ బ్లడ్ బ్యాంకులో డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో భారీగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ బ్రాడ్బ్యాండ్ అధినేత వెంకటేశ్వరారెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులతో పాటు బ్లడ్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది, డివిఆర్ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత వెంకటేశ్వరరెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్తో పాటు డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని డివిఆర్ బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు డివిఆర్ బ్రాడ్బ్యాండ్ సిబ్బంది భారీ గజమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి టీజీ వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా డివిఆర్ బ్రాడ్బ్యాండ్ అధినేత డి వెంకటేశ్వరరెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ ఆధ్వర్యంలో భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో సొసైటీ తరపున బ్లడ్ బ్యాంకు కర్నూలులోనే తొలిసారిగా తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని వివరించారు. దీని తర్వాతే ప్రముఖ నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. కర్నూలు నగరంలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు స్థలాన్ని చూపించామని, భవన నిర్మాణానికి తన సొంత నిధులు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన తెలియజేశారు. బ్లడ్ బ్యాంకులో చక్కగా నిర్వహిస్తున్న డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, శ్రీనివాసులను ఆయన అభినందించారు. అలాగే కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటుతో పాటు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేశానని తెలిపారు. మే 16వ తేదీ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక వివాహాలు చేస్తున్నామని, ఒక్కొక్క జంటకు ₹1,00,000 వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారం వల్లే కర్నూలు నగరంలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల యూనిట్లను సేకరించి బాధితులకు అందచేశామని వివరించారు. అలాగే తలసేమియా బాధిత చిన్నారుల కోసం ప్రాజెక్టును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో రూపొందించామని ఆయన వెల్లడించారు. మిత్రులారా, 16వ తేదీ మే నా పుట్టినరోజు అయినా ఆ పుట్టినరోజు బ్లెస్సింగ్స్ కాకుండా మాస్ మ్యారేజెస్ చేస్తుంటాను. ఈరోజు కూడా ఒక 75 జంటలు, సుమారు ఒక్కొక్క జంటకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకి 80,000 ఇస్తూ మిగతా తాలిబొట్టం అంతా కలిసి పెళ్లి ఖర్చులు 80,000 వాళ్ళు క్యాష్గా ఇస్తాము. అన్ని మతాలు, అన్ని కులాలకు ఆతీతంగా అందరికీ పెళ్ళిళ్ళు చేయటం ఆనవాయితీగా గత 30 సంవత్సరాలుగా చేస్తూ ఉంటాం. కర్నూలులో ఇక్కడ చేయని కార్యక్రమం లేదు. జనరల్ హాస్పిటల్లో ఐసీయూ కానీ క్యాన్సర్ ఒకటి సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రావడం జరిగింది. మనకేమవుతుందంటే కొంతమంది గ్రూప్ నాయకులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతారు. మేము ప్రాజెక్టు తెస్తాము, ఆ ప్రాజెక్టు తెచ్చేది రకరకాల ఇబ్బందులు పెట్టేస్తారు వాళ్ళకు, కాంట్రాక్టర్స్కు. మరి ఆ ఇబ్బందులతో నేను ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మరి అది ప్రాజెక్టు డిలే అవుతుంటుంది. అలాగే కంప్లీట్ అయ్యేదానికి నా సహకారం వెనక నుంచి చేస్తూనే ఉంటాను. ఇలాంటి వారికి స్నేహంగా ఉండే శ్రీనివాస్ లాంటి వారు ఇలాంటి బ్లడ్ బ్యాంకు నడుపుతున్నారంటే అక్కడ చిరంజీవి గారు కూడా ఇక్కడ తర్వాతే మొదలుపెట్టారని సభాముఖంగా తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సొసైటీ ద్వారా బ్లడ్ బ్యాంకు స్థాపించి అప్పటి నుంచి సేవా కార్యక్రమం చేస్తున్న ఏకైక బ్లడ్ బ్యాంకు. నామినల్ వాల్యూతో, ఓన్లీ ఎక్స్పెండిచర్తోనే వాళ్ళు రికవర్ చేస్తున్న దాని వాళ్ళు చెప్పిన ప్రాజెక్టు మేము కట్టచ్చు.
ప్రాజెక్టు సజీవంగా నడవాలి అంటే అది నడిపేవాళ్ళు ఉండాలి. ఆ నడిపేవాళ్ళు గుడి లింగం మింగే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. సో వీళ్ళు సహకరిస్తూ అన్ని విధాలు అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళకి మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తూ మన సైనికులకు వందనం చెప్పే విధంగా ఒక ర్యాలీ తీసుకొని పోతున్నాము. అక్కడ జిల్లా పరిషత్ దగ్గర నుంచి దేశభక్తులైన మీరందరూ కూడా పాల్గొనండి, ర్యాలీ సక్సెస్ చేయండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అలా కళాక్షేత్రంలో సైనికుల దినోత్సవంగా మనం అక్కడ కూడా నా బర్త్డే కార్యక్రమాలు అక్కడ చేయొద్దండి. మా కళాకారులతో సేవా కార్యక్రమం వచ్చే విధంగా మనసుకు హద్దు అదేవిధంగా దేశభక్తి ఆ కళాకారులతో చేపించడం తెలియజేయడం జరిగింది. కర్నూలు నగరంలో రాజకీయాల కోసం తాము సేవా కార్యక్రమాలు చేయడం లేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న తృప్తి కోసమే చేస్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వివాహం చేసుకున్న వారికి చెక్కులను పంపిణీ చేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాహాలు చేసుకున్న జంటలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన డీడీల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వివాహాలు చేసుకున్న 75 జంటలకు 80,000 రూపాయల చొప్పున డీడీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు చేయటంతో పాటు ఒక్కొక్క జంటకు ₹1,00,000 చొప్పున ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. తన పుట్టినరోజు సందర్భంగా వివాహాలు చేసుకున్న జంటల్లో మగవారు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే పిల్లలను కూడా పద్ధతిగా పెంచాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. అలాగే చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్ వైపు మంత్రి టీజీ భరత్ను ప్రోత్సహించారని, ఆయన చదువుకున్న రోజుల్లో యూనివర్సిటీ స్థాయిలో అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో నంబర్ 1గా నిలిచారని తెలిపారు. కర్నూలు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. తాము రాజకీయాల కోసం సేవా కార్యక్రమాలు చేయటం లేదని, కేవలం ప్రజలకు మంచి చేయాలన్న తృప్తితోనే చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని కోరారు. మంచి చేసేవారిని ప్రోత్సహిస్తే వారు మరిన్ని మంచి పనులు చేసేందుకు ముందుకు వస్తారన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన తండ్రి టీజీ వెంకటేష్ తనకు హీరో లాంటివాడని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం వివాహాలు చేసుకున్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. తాము రాష్ట్ర మంత్రిగా పరిశ్రమలు ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే తమ పరిశ్రమలు కూడా విస్తరించేందుకు ముందుకు వెళుతుంటే చాలామంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. పరిశ్రమలను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన సూచించారు. అందరికీ తెలుసండి, దాదాపు 25 ఏళ్ళ నుంచి ప్రతి ఇయర్ మే 16న పెళ్ళిళ్ళు చేయడం జరుగుతూ ఉంది. అందరూ హ్యాపీగా ఆ రోజు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి చెప్తుంటారు మాకు. సో అది చాలా ఆనందంగా ఇస్తుంటుంది. పూర్వంలో చెప్పేవాళ్ళు 100 అబద్ధాలు చెప్పినా ఒక పెళ్ళి చేయాలని అంటారు. అట్లా అంటే ఇక్కడ అంతా న్యాయంగా ఇంత చేస్తున్నాం. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉండిన దానికి ఈరోజు మా ఫ్యామిలీ మేమందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండడం దానికి మెయిన్ రీజన్ చెప్పగలుగుతాను నేను. మీరందరూ కూడా, నేను ఎప్పుడో మ్యారేజెస్కి ఎప్పుడైనా పోయినప్పుడు ఒక స్మాల్ అడ్వైజ్ ఇస్తుంటా. ఒకటి ఏమంటే, ఒక అండర్స్టాండింగ్ రీచ్ కావాలా అంటే అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ 1 ఇయర్ కొద్దిగా ఓర్పు సహనం అనేది ఉండాలా. అట్లా బాయ్స్ సైడ్ అన్న ఉండొచ్చు, లేకపోతే లేడీస్ సైడ్ అన్న ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి విషయాలు, ఎన్నో చెప్తుంటారు. బట్ అవన్నీ కూడా కొద్దిగా
పేషెన్స్గా సాల్వ్ చేసుకొని ముందు పోయే దాంట్లో ఉండాలా. అంతేగాని ఏదో జరిగింది లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అది చెప్పినారని చెప్పి చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండడం అనేదే మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఒకటి ఏమంటే మా హ్యాపీనెస్ ఏమంటే ఇక్కడ జరిగిన మ్యారేజెస్ May 16th ఎవ్రీ ఇయర్ జరిగే మ్యారేజెస్ అందరు కూడా ఎంతమందో చెప్పారు, సార్ మ్యారేజెస్ అయిన తర్వాత కూడా మేము బాగా సెటిల్ అయినాము, మంచి జాబ్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తుంటే, ఎందుకంటే నేను క్యాంపెయిన్ పోయినప్పుడు వార్డులలో పోయినప్పుడు నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చెప్తూ ఉంటారనమాట. సో అవన్నీ విన్నప్పుడు చాలా ఆనందం వేసేది. సో నా సైడ్ నుంచి ఎప్పుడు ఒకటే, మేమంతా మంచి పనులు చేసేదానికే నేను కానీ మా ఫాదర్ కానీ మా కుటుంబం ఎప్పుడు కర్నూలుకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, ఇంకా చేస్తూనే ఉంటాము. సో మీ ఆశీర్వాదము మా పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. ఎస్పెషలీ ఈరోజు ఇంత స్థాయికి నేను రావడం అంటే మాత్రం నేను ఎప్పుడు చెప్తా, సో మై ఫాదర్ మై హీరో. మా వ్యాపారాలు కొద్దిగా దెబ్బతిన్నా, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలను పెంచుకునేదానికి అవకాశాలు తగ్గిపోయినా, ఈ రాజకీయాలు ఒక సేవ అనేది, ఎందుకంటే మన లైఫ్ అంతా బబుల్ ఉన్నంత టైంలో మనం ఒక గుర్తింపు ఉండాలి, ఒక సేవా కార్యక్రమం చేయాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి. మంచి కార్యక్రమాలు చేస్తేనే మనకు పైన దేవుడు బాగా చక్కగా చూసుకుంటాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనం 1000 ఏళ్ళు బతుకుతాం, 2000 ఏళ్ళు బతుకుతాం అనేది ఉండదు. సో బతికినంతకాలం మంచిగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, అభిమానులు వచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని వేద పండితులు టీజీ వెంకటేష్ దంపతులను ఆశీర్వదించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో ఆయన నివాసం ఈరోజు తెల్లవారుజాము నుంచి సందడిగా మారింది. కర్నూలు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందచేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు స్వీకరించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, చాలా వంచని యోధుడు అతడు, ఆ భయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలికిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలికిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కవచం లేని కన్నుండో, కడలిని కదిపిన రాముండో, గంగను మోసే ఈశుండో, సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండ
ఎంతను ఢీకొనే భీముండో రేపటితో వేతానంట చదువులకు వెలకు నైవేద్యం తనదంట ఎదిగిన చెల్లెళ్ళ పెళ్ళికి పందిరి తనదంట కొలువుల జాతరలో వెలుగుల తేరే తానంట కుంగిన తనువులకు ఆసర బంధువు తానంట ఎగిసే నదులను మలిపి నీళ్లను సాళ్లుగా మలిచి కరువును దూరం తరిమే భగీరథుడు ఆడి పశువుల పెంచి పేదకు భూమిని పంచి అడుగుల బతుకులనే మార్చాడితడు లోకంలోనే వింత చీకటి పగలాయంట నింగిని తాకే చెట్ల నిచ్చనలే పొంగే చెరువుల వెంట చేపల జాతరలంట గీతానేత చేత పని తన ముఖ పబ్బతులే తన వాదం మలివేదం ఘోషించే జన సౌఖ్యం తన నయనం శుభపయనం దరిచేరే తన విజయం జన విజయం ఫలించే మన స్వప్నం బతుకంతా తన వెంటే జనమంతా వీరాది వీరుడు అతడు విజయానికి బావుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తల వంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేరు
జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు. ఒక పారిశ్రామికవేత్తగా ఉండి కార్మిక సంక్షేమం కోసం ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసిన ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కే దక్కుతుందని టీజీవీ ట్రేడ్ యూనియన్ నాయకులు అన్నారు. ఈ మేరకు టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా టీజీవీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం టీజీవీ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పారిశ్రామికవేత్తగా ఉండి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారి సంక్షేమం కోసం ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసిన ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు దక్కుతుందన్నారు. కర్నూలు నగరంలో కార్మికుల సంక్షేమానికి టీజీవీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో చేపడుతున్నామన్నారు. టీజీ వెంకటేష్ పారిశ్రామికవేత్తగా రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని ముఖ్యమంత్రి సందర్శించనున్న రైతు బజార్ను ఆయన పరిశీలించారు. ఈ నెల 17వ తేదీ నగరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. సి క్యాంపు రైతు బజార్లో మినిట్ టు మినిట్ సీఎం చంద్రబాబు కార్యక్రమానికి అనుగుణంగా ఏర్పాట్లు ఎలా చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో ఇంకా పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రైతు బజార్ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన భారత సైనికుల త్యాగం వృధా కాదని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడిన త్రివిధ దళాల సైనికులకు మద్దతుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదుల స్థావరాలను త్రివిధ దళాలు సమర్థవంతంగా ధ్వంసం చేశాయని అన్నారు. త్రివిధ దళాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్ ఎలాంటి కుయుక్తులు పన్నినా ధీటుగా ఎదుర్కొనేలా ప్రధాని మోదీ టెక్నాలజీ తీసుకొచ్చారన్నారు. మరోసారి యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ హడలెత్తిపోయే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. ఆటం బాంబు వేసేందుకు పాకిస్తాన్ ఆలోచన చేస్తే దాన్ని అమలు చేసేలోపు దాన్ని కూల్చేసే టెక్నాలజీ భారత్ వద్ద ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. సో ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మోడీ గారు. సో పొరపాటున ఏమాత్రం టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇట్ విల్ బి అ ఫుల్ ఫ్లెడ్జ్ వార్. ఇప్పుడే వార్ అయింది, వాళ్ళకి అంతా ఖతం అయిపోయింది. వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ర్యాలీలు తీసుకొని వాళ్ళు ఏదో సాధించినారనుకున్నారు. నేను చూసినాం మొన్న ఒక క్రికెటరు, ఆయనకి ఎంత అమాయకత్వమో నాకు అర్థం కాలే. సో బేసిక్లీ మన టెక్నాలజీ, మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి చెప్పాలా. ఎందుకంటే ఆ టెక్నాలజీ తెచ్చిండేది కానీ చేసిండేది కానీ లాస్ట్ 10 ఏళ్ళలో మన మోడీ గారు తేవడంతో, లేకపోతే కార్గిల్ వార్ లెక్క మన సోల్జర్స్ ఎంతమందో పోవాలా మనం సాధించగలుగుతాం, బట్ ప్రాణాలు కూడా కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈరోజు మంచి టెక్నాలజీ, మంచి ఎక్విప్మెంట్స్తో మనము ప్రిసైజ్గా ఏవేవి అటాక్ చేయాలో అవన్నీ చేయడం జరిగింది.
సో దానికి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలా. ఇంకా ముందు ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు 2-3 సార్లు ఆలోచించాలా. ఏమన్నా అటాక్ చేయాలా అంటే వాళ్ళకి ముక్కలు చేసేదానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఆటం బాంబు ఉందని. అసలు ఆటం బాంబు లేసే లోపల ఇక్కడ మనం ఖతం చేయగలుగుతాం, అంత టెక్నాలజీ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ మన మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ జై. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.